నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు 10,000 రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాముల ఆగ్రహం ఇకనైనా ఆపుదాం సైబర్ నేరాలపై సూర్యాపేట పోలీసుల వినూత్న ప్రచారం ఇక డీటెయిల్స్ చూస్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇవ్వడం ఆశ పెట్టడం కనీస పెండింగ్ ఉన్న బిల్లులను ఇవ్వకపోవడం ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు నెల జీతం 10,000 అని అలాగే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కర్లకు 10,000 రూపాయలు కల్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ అన్నారు ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు భారతీ స్వరూప లక్ష్మి అమృత ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఆశా వర్కర్స్ జిల్లా వ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు అదే పద్ధతిలో ఆసిఫాబాద్లోని మరి అడా పిఎస్సిలో ఉన్నటువంటి ఆశా వర్కర్స్ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ముంగట ధర్నా రిలే నిరాహార దీక్షల్ని కొనసాగిస్తున్నారు సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి ప్రముఖ కార్పొరేటర్ ఆసుపత్రుల నుంచి జనరల్ మెడిసిన్స్ గైనకాలజిస్ట్ డర్మటాలజిస్ట్ మొదలగు వివిధ శాఖల నుండి నిపుణులైన డాక్టర్లు హాజరయ్యారు అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఇది సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః అందరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో కల్పవృక్ష ఛాయ శ్రీపాద శ్రీవల్లభ దత్తక్షేత్రము క్షేత్ర రాంపూర్ నంగనూరు మండలం దత్తాత్రేయ స్వామి వారి ప్రేరణతో ఆ క్షేత్రం తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మానవ జీవన విధానంలో వచ్చిన మార్పులే కావచ్చు కాలుష్యమే కావచ్చు టెన్షన్ లాంటి తన్యత మొదలైనటువంటి కారణాలు కావచ్చు చాలామంది చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు చూశాను నేను క్యాన్సర్ లాంటి వ్యాధులు ముఖ్యంగా టెన్షన్తో షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఆడవాళ్ళకు సంబంధించి గైనక్ ప్రాబ్లమ్స్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లాంటి చాలా ఇబ్బందులతో చూశాను వాళ్ళందరినీ సరే వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాము ఉచిత వైద్య శిబిరాన్ని అంటే బయట కూడా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ కొత్త టెక్నాలజీ అత్యాధునికమైనటువంటి ఔషధ సంపద అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇది ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారి ప్రేరణతో ఈరోజు శనివారం రోహిణి నక్షత్రం ఉండడం వల్ల ఇది అమృత సిద్ధి యోగం అంటారు ఈరోజు దైవానుకూలం ఎక్కువ ఉంటుంది దైవానుగ్రహం కూడా ఈ చికిత్సకు తోడైతే వారికి ఉపశమనం అనేది బహుళీకృతమవుతుంది అనేటువంటి సదుద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ ఎక్స్పర్ట్స్ వచ్చారు గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ గైనకాలజీ కానీ కార్డియాలజీ కానీ ఆర్థోపెడిక్ కానీ అట్లే పెడియాట్రిషియన్స్ జనరల్ ఫిజిషియన్స్ అది కాక ముఖ్యంగా ఎత్తున మెడిసిన్ అని క్యాన్సర్ లాంటి దీర్ఘకాలికమైనటువంటి దీర్ఘకాలికమైన వ్యాధులు అంటే సోరియాసిస్ కావచ్చు పక్షవాతం కావచ్చు కీళ్లవాతం కావచ్చు అటువంటి వాటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎత్తున మెడిసిన్ కూడా ఆ డాక్టర్ కూడా వచ్చారు అందరూ ఎక్స్పర్ట్స్ వచ్చారు దైవానుగ్రహంతో కూడిన ఈ వైద్య శిబిరం వల్ల వైద్యులందరిలో కూడా వైద్యో నారాయణో హరి వైద్యులందరి యొక్క స్ఫురణ శక్తి అనేది ఇనుబడించి తద్వారా ఈ యొక్క సమస్యలతో బాధపడే వారందరికీ కూడా ఉపశమనం లభిస్తుందని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను.
రంగారెడ్డి జిల్లా దుబ్బాకలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెల్లపల్లి సీతారాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని వాటికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసి నియంత పాలన సాగిస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు. సిపిఎం పార్టీ కార్యదర్శిగా కమిటీ రూపాల్ గారు జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించడం జరిగింది. అనేక ప్రజా ధర్మాల నుంచి అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వారి నాయకత్వంలో జయప్రదంగా నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఇటీవలి కాలంలో బీజేపీ కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో ఆర్ఎస్ఎస్ విధానాలను ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు రెండవసారి ఎన్నిక తర్వాత వాళ్ళకు ఓట్లు, సీట్లు పెరిగినాయి. పార్లమెంట్లో మెజారిటీ, అదేవిధంగా రాజ్యసభలో మెజారిటీ రావటం వల్ల ఆర్ఎస్ఎస్ విధానాల్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే అనేక ప్రజా ఉద్యమాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా మోదీ గారు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఈ 100 రోజుల్లో ఆర్థిక మాంద్యం చాలా తీవ్రంగా ఉంది. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ విధానాలు, వీటన్నింటి వల్ల, దాని యొక్క ప్రభావం వల్ల ఇప్పుడు ఆర్థిక మాంద్యానికి బాటను పరచడం అనేది జరిగింది. ఈ ఆర్థిక మాంద్యం వల్ల దేశంలో ఉన్నటువంటి చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి, పెద్ద పరిశ్రమలు కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. తద్వారా లక్షలాది మంది కార్మికులు పని నుండి తీసేశారు, నిరుద్యోగులు అయ్యిండ్రు, కార్మికులకు పని లేదు. పైగా ఉన్న జీతాలు తగ్గించి కార్మికులకు నష్టం చేసేటువంటి పని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా కాశ్మీర్లో 370 యాక్ట్ రద్దు చేయటం, 35A రద్దు చేయటం, కాశ్మీర్లో ఒక జైలుగా మార్చేసింది. అప్రజాస్వామికంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. నిరక్షత్వంగా, నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జిల్లాగా ఉంది. ఈ ప్రాంతం రాష్ట్ర రాజధానికి ఊతపెట్టి దూరంలో ఉన్నప్పటికీ అభివృద్ధి అనేటువంటి ఆపద దూరంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఈ ప్రాంతంలో వర్షాలు సకాలంలో రాక రైతాంగం నానా అవస్థలు పడుతున్నట్టు పరిస్థితి ఉన్నది. ఒక ప్రభుత్వ అప్పుడు విధానం వల్ల వాళ్ళకి సకాలంలో ఎరువులు అందకపోవడం, రుణాలు ఇచ్చే విధంలో ప్రభుత్వం విఫలంగా అవ్వడం, తద్వారా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈరోజు వర్షాలు సకాలం రాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ప్రాజెక్టుల పేరుతో ఈ ప్రాంతాన్ని చెరువులు, కుంటలు నింపేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ఒక పక్క పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, రెండో పక్క శివన్నగూడెం, చెర్లగూడెం ప్రాజెక్టు కానీ, ఈ ప్రాజెక్టుల ద్వారా కనీసం ఈ ప్రాంతంలో నీళ్లు రాకపోగా ఈ చెరువులు, కుంటలు ఎండిపోయి రైతాంగం అంతా అలాడుతున్న పరిస్థితి ఉన్నది. రెండో పక్క ఉపాధి లేక, ఉపాధి సరిగ్గా కలిపేయక ఉపాధి కార్మికులంతా వలసలేనటువంటి పరిస్థితి వస్తున్నది. దానికి తోడు ఈరోజు విద్యా వైద్యం ఏదైతే ఉందో, విద్యా వైద్యం కనీసం పేదోడికి అందని ద్రాక్షలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండో పక్క పేదోడు ఆ వచ్చేటువంటి కష్టంతో వాళ్ళు కనీసం పిల్లల్ని బతికించుకోలేక, చదివించుకోలేక, సరైన వైద్యం చేయించుకోలేక ఈరోజు అప్పుల ఊపిలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంలో ఈరోజు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జిల్లాల్లో ప్రభుత్వం కానీ, పాలకపక్షాలు కానీ ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు అనేక భూ సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పేదల భూములు ఇప్పటికే దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఏదైతే ప్రభుత్వ హామీలు ఉన్నాయో ఇక్కడ కూడా నెరవేరినటువంటి పరిస్థితి ఉన్నది.
ఇప్పటివరకు ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దానికి తోడు కొత్త పెన్షన్ విధానంలో కూడా 57 సంవత్సరాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ దాన్ని ప్రకటించేటువంటి పరిస్థితి లేదు. ఒక చట్టం చేసి 57 సంవత్సరాలు నిన్న అరువులందరికీ పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇళ్ల స్థలాలు లేక శ్మశాన వాటికలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. భూముల్ని ఒక పక్క మొత్తం పెద్ద పెద్ద పరిశ్రమలకి దారదత్తం చేస్తున్న పరిస్థితిలో ఫార్మా కంపెనీలు ఈ ప్రాంతంలో, అట్లాగే షాబాది మండల్లో టెక్స్టైల్ పార్క్ పేరుతో వేలాది ఎకరాల భూములు, పేదల భూముల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇటువంటి వాళ్ళ పేదల భూములన్నీ లాక్కొని ఇలా పెద్ద పెద్ద పరిశ్రమకి ఇస్తున్నట్టు పరిస్థితి ఉన్నది. ఈ తరుణంలో రాన్నట్టి ప్రజా సమస్యల పట్ల నిలబడే దానికోసం ఇంకా తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలోనే ఏకదడి ఈ రోజు ఏదైతే నా మీద రంగారెడ్డి జిల్లా బాధ్యతలు పెట్టారో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణుల్ని కార్యకర్తల్ని వీళ్ళందరినీ ఉత్సాహభరితంగా ఐక్యంగా నడిపేదానికోసం కృషి చేస్తూ ప్రజా సమస్యల పట్ల ప్రజల పక్షాన్ని నిలబడేదానికోసం తీవ్రమైన పోరాటాలు చేసేదానికోసం సన్నద్ధం. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం భవనంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 7వ వర్ధంతి కార్యక్రమాన్ని పద్మశాలి సంఘం అధ్యక్షుడు చెన్నై దేవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కట్టెకొల రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి గోలిపల్లి రాజు, ఉపాధ్యక్షుడు గుర్రం ధర్మయ్య, ఉప కార్యదర్శి చెన్న దేవయ్య, గౌరవ అధ్యక్షులు వండ్లకొండ హనుమాన్లు పాల్గొన్నారు. ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 7వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ మొదట సమావేశం అయింది సంతోషకరం. ఎందుకంటే మన మొదటి సమావేశమే కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతితోని ఆయన చేసిన సేవలకు, ఇప్పుడు మనం చేసే సేవలకు నిదర్శనంగా ఇది మన సమావేశానికి మూలని నేను అనుకుంటున్నా. అయితే ఇంతమంది మన సభ్యులు 400 కుటుంబాలు 600 కుటుంబాలు అని చెప్పుకుంటున్నాం. దాదాపు 1800 ఓట్లు. నైజాం పాలన లోపల నైజాం అని కార్కే పంపేసిండు. ఎందుకు ఆడప్పుడు కసీరాజు మాట్లాడి స్వతంత్రం లోపల పోరాటంలో భారతదేశంలో కూడా ఐక్యం చేసిన ఉప్పనే ఓడు నవాబ్. అందుకొరకు కొండలక్ష్మణ్ బాపూజీ అప్పుడు సోలభం దగ్గరపోయి అక్కడికి నచ్చి నైజాం అని ఒక ఊరేగింపుల పట్ల ఎరుక పట్ల వచ్చి బాంబు వేసాడు. కానీ కొంచెం తప్పింది ఆ కారు వేయడానికి బాంబు లేదు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 7వ వర్ధంతి సందర్భంగా కొడిమ్యాల పద్మశాలి భవనంలో కుల బాంధవుల మధ్యన అతి సుందరంగా వర్ధంతి కార్యక్రమం జరుపుకున్న సందర్భంగా ఆయన చేసిన కులానికి గాని బీసీ కమ్యూనిటీకి ఎక్కువ పాల్గొని సేవలు చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినా గానీ ఓన్లీ డిప్యూటీ స్పీకర్ పదవికే ఎలిజిబిలిటీ అని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, అంటే రాజకీయంగా కాదు, మన పద్మశాలి కుల బాంధాన్ని జరిగిన అన్యాయం చెప్తున్నారు. అప్పటి నుంచి సీఎం క్యాడర్ అయ్యేది తొక్కి పడేశారు. అట్లాంటి సూర్యాపేటలో సైబర్ నేరాలు ఇక నుండైనా ఆపుదాం అంటూ జిల్లా పోలీస్ కార్యాలయం నందు అదనపు ఎస్పీ పూజిత నీలంతో కలిసి ఎస్పీఆర్ వెంకటేశ్వర్లు సైబర్ నేరాలపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. సైబర్ నేరాలు బాగా పెరిగాయని, నేరగాళ్లు కొత్త పదాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, అమాయకుల సమాచారాన్ని సేకరించి వారిపై వలపన్ని అందిన కాడికి దోచుకుంటున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీఆర్ వెంకటేశ్వర్లు కోరారు. నేరాలను పాల్పడే దొంగలు కూడా, నేరస్తులు కూడా తమ యొక్క పందాన్ని మార్చుకొని సైబర్ నేరాలకు బాగా పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇవాళ చదువురాని నిరక్షరాస్యులు కూడా సెల్ ఫోన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఈ సైబర్ నేరస్తులు సెల్ ఫోన్ మామూలు వాళ్ళకు ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది, మీ అకౌంట్ పనిచేయాలన్నా, మీ ఏటీఎం కార్డు పనిచేయాలన్నా మీకు ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని మీరు చెప్పాలి మాకు అని ఇట్లా అడగటం, వాళ్ళు తెలియక ఆ ఓటీపీ నెంబర్ చెప్పగానే అకౌంట్ నుంచి వీళ్ళు డ్రా చేసుకోవటం లేదా ఆన్లైన్లో షాపింగ్ చేయటం ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఏటీఎం కార్డు దగ్గర వాళ్ళు పిన్ నెంబర్ కొట్టే క్రమంలో కొంతమంది ఈ ఏటీఎంని సరిగా ఆపరేట్ చేయకపోతే పక్కవారి హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళ పిన్ నెంబర్ని తెలుసుకొని ఆ ఏటీఎం కార్డ్ని తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డమ్మీ ఏటీఎం కార్డ్ని వీళ్ళకి ఇచ్చేసి
డబ్బులు వాళ్ళకి డ్రా చేసి ఇచ్చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా డబ్బుల్ని కూడా ఉంటారు. ఇలాంటి బాగా నేరాలు ఎక్కువ అవుతున్నాయి. వీటన్నింటినీ అరికట్టడానికి మా డీజీపీ గారి ఆదేశానుసారము మేము ప్రతి జిల్లాలో సైబర్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాబ్లో ముఖ్యంగా మీకు లాటరీ వచ్చింది, మీరు ఆ లాటరీలో మీరు డబ్బులు తీసుకోవాలని అంటే మీకు ఒక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలి. మరి అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు ఇప్పుడు ఏ అకౌంట్ అయితే ఉంటుందో దాని యొక్క ఏటీఎం వివరాలు చెప్పాలని, లేదా మేము ఒక నెంబర్ని పంపిస్తున్నాం మీకు మెసేజ్, దాంట్లో ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది. అప్పుడు ఆ నెంబర్ మేము చెప్తే ఆ నెంబర్ ద్వారా ఇంకో కొత్త అకౌంట్ ఓపెన్ చేసి తర్వాత మళ్ళీ మేము మీ అకౌంట్లోకి మీ లాటరీ డబ్బులు వేస్తామని. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణ కేంద్రంలోని అనాథ వృద్ధుల దినోత్సవం సందర్భంగా బాల వికాస వారి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. సిద్దిపేట పట్టణంలోని టీఆర్డీ భవన్లో అనాథ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణరావుపేట ఎంపీపీ ఒగ్గు బాలమల్లు పాల్గొన్నారు. ఒక తల్లిదండ్రి కోల్పోయినటువంటి వారిని, ఎందుకంటే మా తండ్రి చనిపోయి ఒక 18 సంవత్సరాలు అవుతుంది, తల్లి చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. కానీ నేను ఇప్పటికి కూడా నా మనసులో వల్ల జ్ఞాపకాలు ఉండేవి. ప్రతి సంవత్సరము నేను వారు చనిపోయిన డేటు ఫిబ్రవరి 17 నాడు మా తల్లి చనిపోయిన డేటు. ఆ రోజున మా గ్రామంలో ఉన్నటువంటి వితంతులు కావచ్చు, ఒక భార్యను కోల్పోయినటువంటి పెద్దలు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు కావచ్చు, వారికి నేను ఏదో ఒకటి ప్రతి సంవత్సరం నేను వారి జ్ఞాపకార్థం చేస్తూనే ఉంటాను. కానీ మీరు ఇది చేసుకున్నందుకు చాలా సంతోషం. చేసినందుకు మరీ మీ సంస్థను అభినందిస్తూ, ఇదే విధంగా ఇంకా కూడా ఇలాంటి వృద్ధులకు ఏదైనా దాత సహాయం చేస్తే కూడా మనము సహాయం అనేది ఎప్పుడు మర్చిపోలేదు. మీకు నేను ఒకటి ఏంటంటే నేను హామీచ్చేది, నేను ఫిబ్రవరి 17 డేట్ నాడు మీరు ఎవరన్నా నా కాడికి వస్తే ఇలాంటి సహాయానికి నా వంతు సహాయంగా ఒక 10,000 రూపాయలు మీకు అందించడానికి. కాకినాడ దేవి మల్టీప్లెక్స్ సమీపంలో పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనం కూలిపోతుందనే భయంతో భవనాన్ని ఖాళీ చేస్తున్నారు అధికారులు. అపార్ట్మెంట్ వెనుక భాగంలో 3 పిల్లర్లు శిథిలమయ్యాయి. ఏ క్షణంలోనైనా భవనం కూలిపోయే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు. ఇప్పుడు ఈ ఓసమే బట్టలు కొట్టుకుంటుంది. 40 ఫ్లాట్స్ ఉన్నాయి. 40 ఫ్లాట్స్ ఉన్నాయి. నంద్యాల మున్సిపల్ ఆఫీసులో అధికారులతో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. వరద నష్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జరుగుతూ ఉంటుంది. వీటిని కూడా పరిగణలోకి తీసుకుని రాబోయే రోజుల్లో మనం ఇంకా రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, శ్రీశైలం నుంచి మనకు నీళ్లు వచ్చినప్పుడు రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు నింపుకునే దానికోసం ఇంతకు ముందు మాదిరి రోజులుగా 90 రోజులు, 100 రోజులు, 120 రోజులు మనకు నీళ్లు పుష్కలంగా శ్రీశైలంలో ఉంటాయి అన్న పరిస్థితులు కనిపించిన వాతావరణం ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. 47 సంవత్సరాల సిడబ్ల్యూసి రికార్డుల ప్రకారం శ్రీశైలం నీరు ఎన్ని నీళ్లు వస్తూ ఉన్నాయని చెప్పి చూస్తే 12. గత 5 సంవత్సరాలుగా చూస్తే శ్రీశైలం నీరు ఎన్ని నీళ్లు వస్తూ ఉన్నాయని సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం చూస్తే అవి 400 టీఎంసీలకి పడిపోతూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల పరిస్థితి లేదు. కానీ మామూలుగా అయితే ఇవి లెక్కలు అంటే 47 సంవత్సరాల సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం శ్రీశైలంకి వచ్చేది 1200 టీఎంసీ అయితే 400 టీఎంసీలకు మాత్రమే పడిపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి.
పత్తికొండ తాలూకా తుగ్గలిలో ఏబిఎన్ ఛానల్ మరియు టీవీ5 ఛానళ్లపై రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేతను ఎత్తివేయాలంటూ ఆ ఛానళ్లకు సంబంధించినటువంటి విలేకరులు వారితో పాటు జర్నలిస్ట్ యూనియన్స్ కు సంబంధించినటువంటి నాయకులు పత్రికా విలేకరులు టీడీపీ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు లోక్ సత్తా పార్టీ నాయకులు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ సర్కిల్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి తుగ్గిల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ జేఏఏపీ యూనియన్ ఆదోని డివిజన్ ప్రెసిడెంట్ ఎంఈ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు। బనగానపల్లి పట్టణంలో ప్రధాన రహదారుల్లో ఆవుల యాజమానులు విచ్చలవిడిగా రోడ్లపైకి వదిలి ప్రజలను మరియు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పట్టణంలో గోవు యాజమానులను పిలిపించి వారి గోవులను వారి పరిసర ప్రాంతాల్లోకి తీసుకువెళ్లాలని అలాగే సంరక్షణ బాధ్యత యాజమానులే పూర్తిగా బాధ్యత వహించాలని లేని పక్షంలో గోవులను రోడ్లపై వదిలినట్లయితే గోవులను గోశాలకు తరలిస్తామని తెలపడం జరిగింది। విశ్వ హిందూ పరిషత్ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బనగానపల్లి పంచాయతీ ఈవోకు మరియు బనగానపల్లి పోలీసులకు వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి నాయకులు దమ్మాల తదితరులు పాల్గొన్నారు। గురజాడ అప్పారావు 150వ జయంతి సందర్భంగా ఐద్వ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గురజాడ అప్పారావు 150వ జయంతిని పురస్కరించుకొని మానవహారాలు ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగా స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులు జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించి కళాశాల నుండి ప్రదర్శన నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో డివైఎఫ్ జిల్లా అధ్యక్షుడు షాకిర్, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ మండల కన్వీనర్ రాధమ్మ, కో కన్వీనర్ భారతి, రూపా, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మైనా, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి గోవర్ధన్, వినోద్, రామంజీ, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు। యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆర్యగూడెం గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో దివిస్ కంపెనీ ప్రతినిధులు అడ్డుకున్నారు। గ్రామ రైతులు, యువకులు కాలుష్యం వలన గ్రామంలోని పంట భూములు మొత్తం నాశనం అయ్యాయని దానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు। పశువులు మరణిస్తున్నా కూడా ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। మొత్తం కలిపి
ఒక 60 లక్షలతో 62 లక్షలతో ఈ కార్యక్రమాలు నడుస్తాయి. జాలవాయిలో ఒక 50 లక్షలు వస్తుంది. తర్వాత శాశ్వత పరిష్కారంగా ఇప్పుడు మనం అనుకున్న ఇప్పుడు మిత్రులందరూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అరగూడెం గ్రామానికి ఇచ్చేసినాం. రసాయన భూముల వల్ల, ఫ్యాక్టరీల వల్ల, వాటర్ కాలుష్యం వల్ల ఇప్పుడు మనం ఒక కాడికి రైతు కాడికి వచ్చి మనం స్పందించగలుగుతున్నాం. ఒకసారి తాత నీ పేరు? నా పేరు నర్సిరెడ్డి. నర్సిరెడ్డి. ఇప్పుడు నీకు వర్షం ఎంత ఉందా? వాటర్ ఏమైనా కాలుష్యమైనాయా? చాలా కాలుష్యం. ఎంత దుర్ద, పసులు తాగితే పసులు పురుగులు మనుషులు కడుక్కొని దుర్ద. ఈ రెండోది అయినా ఏమనగా పుట్టుకెళ్తే వర్షం 40 తుకమే చచ్చిపోయింది. లాసింగ్ చచ్చిపోయింది, అనకాలం చచ్చిపోయింది. రెండు వర్షాలు చచ్చిపోయింది. ఇది చచ్చిపోయి ఇప్పుడు ఏం చేయాలని సబ్బగానే పొలమే ఉంటుంది. ఇక ఈ నారు పోస్తే నాకు దారి చచ్చిపోయింది. ఇక మా ఇంటికాడ ఇంజిన్ ఎప్పుడైనా బియ్యం మాత్రం ఆ బియ్యం తింటే కూడా మా వాళ్ళ ఖర్చులు ఇక వాళ్ళకి చేతనే కాకుండా మొత్తం మీద ఇక్కడ కాదు. ఇక్కడ కాలుష్యం ఏమన్నా పొగ కానీ ఇంటికే వస్తుంది. వీడికి ఎంత 150 మీటర్లే కంపెనీ. ఏ కంపెనీ కాడ ఉన్న కంపెనీ? ఏ కంపెనీ అది? సౌభాగ్య కానీ ఈబీఆర్ కానీ 2 కంపెనీలే. వాళ్ళు అడిగితే ఏం చెప్తారంటే ఇది 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 చెప్తారు, ఇది ఆ కంపెనీ అని చెప్తారు. ఏ కంపెనీ? అదే కనబడి కంపెనీ. ఆ కంపెనీ పేరు చెప్తారు. ఆ కంపెనీ పేరే ఉంది దివిసి అని చెప్తారు. దివిసి కాల్చిన కాదు. దివిసి మా బావుల మీద కొన్ని బావులు వంతున్నాయి. దివిసి అయితే మా వాళ్ళకు కూడా వండొద్దుగా. ఇప్పుడు మాకు పంటలేవో వాళ్ళకి పంటలు అంటే మా వాళ్ళ ఆటరే మాకు సరిపోతుంది. రోజు 20 ట్యాంకర్ నీళ్ళు తెస్తారు, ఎక్కడ వస్తుంది వాళ్ళు అని చెప్పి ఆ నీళ్ళ ప్రాబ్లం మాకు. దానివల్ల నష్టపోతుంది. మీకైతే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది? వాటర్ ప్రాబ్లం ఉంది అంతే. ఫుడ్ అంటే నీళ్లు ప్రాబ్లం ఏం లేదు, నీళ్ళు ఖరాబ్ అయినాయి అంతే. ఖరాబ్ అయినాయి. స్మెల్ వస్తున్నాయి వాటర్ మీద వండుకోవడానికి వండుకుంటారు కదా, స్మెల్ గుద్దగాడుకోవడం బంక. కొన్ని సంవత్సరాల క్రితం వందలాది మంది ప్రజలకు ఉపాధి కల్పించినటువంటి గ్రామాలు ఈరోజు కాలుష్యం కోరల్లో పడి చిక్కుకొని రైతులు కాస్త ఉపాధి కూలీలుగా మారి దినసరి వేతనం కోసం పక్క గ్రామాలకు వలస వెళ్లే ప్రమాదం వచ్చింది. దివిస్ కంపెనీ, పక్కనున్న శ్రీని కంపెనీ, ఇంకా ఆరగూడెం పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీల కాలుష్యం విష వాయువుల్ని విష జలాల్ని చిమ్ముతున్నాయి. ఎక్కడ చూసినా సాగునీరుకు కానీ, త్రాగునీరుకు కానీ, వ్యవసాయానికి కానీ, పంట పొలాలు కానీ ఏదైనా పనికి రాకుండా పోయిన పరిస్థితి ఈరోజు మనం చౌటుప్పల్ మండల పరిధిలో చూస్తున్నాం. ముఖ్యంగా దివిస్ కంపెనీ ఎన్ని రోజులు ఉన్నటువంటి ఏదైతే ప్లాంట్ ఉందో ఆ విషయం అది వాళ్ళు చేస్తున్న కాలుష్యం సరిపోదన్నట్టు ఈరోజు ఆ ప్లాంట్ను ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తూ ఇంకా కూడా బతకలేని పరిస్థితులకి జనాలను తీసుకొస్తూ వాళ్ళు ఏదో నామమాత్రపు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పడం ఈరోజు సిగ్గుచేటు. దానికి వంతపాడుతున్నటువంటి నాయకులు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. గతంలో ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న నాయకులు కావచ్చు చేసిన తప్పిదాల మూలాన భావి తరాలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మేల్కోవాలి. ఖచ్చితంగా అందరూ కలిసి అన్ని గ్రామాల ప్రజలు, నాయకులు, విద్యావంతులు, యువకులు అందరూ కూడా కలిసి రావాలి. కొత్తగా పడుతున్న ప్లాంట్నైనా కనీసం కొట్లాడి ఆపినట్టయితే భావితరాలకు మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఈ కాలుష్యం కోరలు, విష జలాలు, ఈ విష వాయువులతోని ప్రాణాలు పోయే పరిస్థితి. ఇప్పటికే మూగజీవాలు చచ్చిపోతున్నాయి, పశువులు చచ్చిపోతున్నాయి, వలసలు వెళ్తున్నారు. ఆరగూడ గ్రామంలోనే కొంతమంది రైతుల పశువులు చనిపోయినాయి. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఏ రకంగా కూడా అందివ్వడంలో విఫలమవుతున్నారు. అన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న గ్రామాలకు పల్లెలే పట్టుకోమాలంటారు. దేశానికి పల్లెలే బాగుండాలంటే, పల్లెలు బాగుంటేనే, రైతు బాగుంటేనే బాగుంటుంది. రైతే దేశానికి వెన్నెముక. గ్రామాల అభివృద్ధి కొరకు కంపెనీలు ఏర్పడి ఉద్యోగాలు ఇస్తాం, లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కంపెనీలు ఏర్పడి ఈరోజు ఏర్పడ్డాక కంపెనీలు కనీసం గ్రామాల వైపు ముఖం చూడకుండా ఇష్టం వచ్చినట్టు కాలుష్యాన్ని వెదజల్లుతూ ఈరోజు వ్యవసాయం చేసుకోకుండా రైతుల్ని, అలాగే భూముల్ని, పచ్చటి నీళ్ళని ఖరాబ్ చేసి ఈరోజు వలసలు పోయే కాలంకి చౌటుప్పల్ మండలాన్ని మన కంపెనీలు తీసుకొచ్చాయి. ఇంకా లేదు అనుకుంటూ కూడా ఇలా హెచ్ఎండిఏ కొత్త ప్రొడక్షన్లకు పర్మిషన్ ఇచ్చి గ్రామ ప్రజల్ని వ్యాధులకు గురి చేస్తున్నాయి. ఈ వ్యాధులతోని గొర్రెలు, బర్రెలు, ఎన్నో మూగజీవాలన్నీ నాశనం అయిపోయి ఈరోజు చావుకు, వ్యవసాయానికి అన్నిటికీ దూరం అయ్యి రైతులంతా వలసపోతున్నారు. మాది ఆరగూడెం. మాది దివిస్ పరిశ్రమ కింద ఉన్న 4 ఎకరాల పొలంలో పంట పండడానికి వీలు లేకుండా ఉంది. వివిధ రసాయనాల వల్ల, పరిశ్రమ వల్ల, గీత కార్మికుల వల్ల గిట్ట కళ్ళు తాగడానికి గిట్ట వీలు లేకుండా అయిపోయింది. ఏంటంటే పంటలు గిట్ట పండకుండా అయిపోయింది.
ఇప్పుడు ఉన్న 4 ఎకరాల్లో ఎకరన్నర వరి చేసినా కానీ అది బతక కూడా అయిపోయింది. ఈ పరిశ్రమని మూసివేయాల్సిందిగా కోరుతున్నాము. మరియు ఆర్థిక సహాయం కూడా ఏమీ అందకుండా అయిపోయింది. ఎన్నుముకు నీరెత్తినట్టుగా పెద్దలు ఉన్నారు. ఎలాంటి ఆర్థిక సహాయం కూడా చేయకుండా వ్యవహరిస్తున్నారు. పశువుల ఆరోగ్య పరిస్థితి క్షీణంగా మారిపోయింది. పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది. పిల్లలకు కూడా దుల్దా అలాంటి గిట్ట జరగడం బాగా ఇదైపోయింది. వాటర్ తాగడానికి గిట్ట స్మెల్ రావడం కూడా జరుగుతుంది. బోర్ వాటర్ గిట్ట మరీ ఘోరంగా తయారైపోయినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు 10,000 రూపాయలు జీతం ఇవ్వాలని డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాముల ఆగ్రహం. ఇకనైనా ఆపుదాం సైబర్ నేరాలపై సూర్యాపేట పోలీసుల వినూత్న ప్రచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.